రియల్మీ 7i ఇండియాలో లాంచ్ అయితే చేశారు. రియల్మీ 7iతో పాటు రియల్మీ టీవీ, రియల్మీ గ్యాడ్జెట్స్ని ఇండియాలో లాంచ్ అయితే చేశారు. ఇవన్నీ మనకి అక్టోబర్ 16 తారీఖు మిడ్నైట్ నుండి సేల్స్కి అయితే వస్తాయి. కొన్ని మనకి ఫ్లిప్కార్ట్ realme.comలోనూ ఆఫ్లైన్ స్టోర్స్లోనూ సేల్స్కి అయితే వస్తాయి. కొన్ని మనకి అమెజాన్లో సేల్స్కి అయితే వస్తాయి. వాటి యొక్క ప్రైజెస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ రియల్మీ 7i ప్రైస్ చూసినట్టయితే 11,990 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ అనేది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ చూసినట్టయితే 12,990 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ అనేది ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ కలర్లో సేల్స్కి అయితే వస్తుంది. స్పెసిఫికేషన్ కానీ చూసినట్టయితే ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్స్తో వస్తుంది. అలాగే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే కూడా ఉంటుంది. మన 2 నానో సిమ్స్ ఒక మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది. వీళ్ళకి సంబంధించిన రియల్మీ అయితే వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి 1600x720 పిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్తో వస్తుంది f1.8 అపర్చర్తో. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా f2.2 అపర్చర్తో. థర్డ్ కెమెరా సరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్తో వస్తుంది f2.4 అపర్చర్తో. మనకి ఫోర్త్ కెమెరా సరికి 2 మెగాపిక్సెల్తో వస్తుంది f2.4 అపర్చర్తో. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది f2.1 అపర్చర్తో. ఇందులో సోనీ IMX471 సెన్సార్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ టైప్ Cతో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాటరీ కానీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 volts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్తో మనం హెవీ గేమ్స్ని, లో గ్రాఫిక్స్ అయితే ఆడుకోవచ్చు. మనకి ఫోన్స్ అనేవి యాప్స్ యూస్ చేసినప్పుడు ఇతర పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. గేమ్స్ అనేది అంత మెయిన్ ప్రయారిటీ కాకుండా ఉన్నట్టయితే ఇది మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. కానీ ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు యాడ్ చేసుకున్నట్టయితే దీనికన్నా బెటర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. రియల్మీకి సంబంధించి కూడా మనకి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. 13,990 రూపాయలకి, 14,000 రూపాయలు కూడా. సో మీరు ఆ ఫోన్స్ కావాలంటే తీసుకోవచ్చు. దీనికన్నా బెటర్ అయితే ఉంటాయి అవి. నెక్స్ట్ చూసినట్టయితే రియల్మీ టీవీని లాంచ్ చేసింది. రియల్మీ స్మార్ట్ SLED టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీ అనేది 55 ఇంచెస్తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 42,990 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్ కింద 39,990 రూపాయలు తీసుకొస్తున్నారు టీవీ అనేది దాని సేల్స్కి. ఈ టీవీతో పాటు రియల్మీ 100W సౌండ్ బార్ని కూడా లాంచ్ అయితే చేశారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 6,990 రూపాయలు పెట్టారు. రియల్మీ స్మార్ట్ SLED టీవీ స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే, డిస్ప్లే కానీ చూసినట్టయితే SLED డిస్ప్లేతో వస్తుంది. SLED డిస్ప్లేని వీళ్ళు ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు. SLED డిస్ప్లేని SPD టెక్నాలజీకి చెందిన జాన్ రైమ్స్, రియల్మీ ఆర్ట్ డైరెక్టర్ జాస్ లీవ్ ఇద్దరు కలిసి డెవలప్ అయితే చేశారు. LED ప్యానల్లో చూసినట్టయితే సింగిల్ వైట్ బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. అది RGB ఫిల్టర్స్ ద్వారా కలర్స్ అనే వాటిని టీవీలో డిస్ప్లే అయితే చేస్తుంది. అదే SLED ప్యానల్లో చూసినట్టయితే SPD బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. దాంతోపాటు RGB LED లైట్స్ అయితే ఉంటాయి. వీటి ద్వారా టీవీలో మనకి కలర్స్ అనేవి డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి. మనకి SLED ప్యానల్ అనేది QLED ప్యానల్కి సిమిలర్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. SLED ప్యానల్ ద్వారా టీవీలో మనకి కలర్స్ అనేవి బ్రైట్గా వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. స్క్రీన్ సైజ్ చూసినట్టయితే 55 ఇంచెస్తో వస్తుంది టీవీ అనేది. స్క్రీన్ రెజల్యూషన్ చూసినట్టయితే 3840 × 2160తో వస్తుంది. డిస్ప్లే కలర్స్ చూసినట్టయితే 1.07G కలర్స్తో వస్తుంది. 16:9 స్క్రీన్ రేష్తో వస్తుంది ఈ టీవీ అనేది. ఈ టీవీ స్క్రీన్ వ్యూయింగ్ యాంగిల్ చూసినట్టయితే 178 degreesతో వస్తుంది. ఈ టీవీలో ప్రాసెసర్ చూసినట్టయితే MediaTek 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ టీవీ అనేది 94.6% స్క్రీన్ బాడీ రేష్తో వస్తుంది వీళ్ళు తెలియజేశారు. ఈ టీవీ అనేది టీవీ రైన్లాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్తో వస్తుందని వీళ్ళు తెలియజేశారు. ఈ టీవీలో బ్లూ లైట్ అయితే తక్కువగా ఉంటుందని వీళ్ళు తెలియజేశారు. ఇందులో సౌండ్ అవుట్పుట్ చూసినట్టయితే 24 watts అవుట్పుట్ అయితే ఉంటుంది. స్పీకర్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 4 units స్పీకర్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. ఈ టీవీ డాల్బీ ఆడియోకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ టీవీలో ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్టయితే ఆండ్రాయిడ్ టీవీతో వస్తుంది. ఇందులో బిల్టిన్ మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అలాగే ఇతర యాప్స్ అయితే కూడా ఉంటాయని వీళ్ళు తెలియజేశారు. ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుందని తెలియజేశారు. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ మ్యూజిక్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ మనకి HDMI 3 పోర్ట్స్తో వస్తుంది. 1 AV పోర్ట్తో వస్తుంది. 2 ట్యూనర్ పోర్ట్స్తో వస్తుంది. 2 USB పోర్ట్స్తో వస్తుంది. 1 LAN పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ రియల్మీ 100W సౌండ్ బార్ చూసినట్టయితే 2 ఫుల్ రేంజ్ 2.25 ఇంచ్ 15 watt స్పీకర్స్ ఉంటాయి. అలాగే 2 15 watts ట్విస్టర్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 కలిపి 60 watts అయితే మనకు ఒక సౌండ్ బార్ ద్వారా వస్తుంది. ఇంకొకటి 40 watt సౌండ్ ఊఫర్ అయితే ఉంటుంది. మనకు మొత్తం కలిపి 100 watts సౌండ్ అయితే వీటి ద్వారా వస్తుంది.
సౌండ్ బార్కి వచ్చేసరికి ఆప్టికల్ ఆడియో పోర్ట్ ఉంటుంది, కోఎక్సెల్ పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ అయితే ఉంటుంది, ఆక్సిజన్ పోర్ట్ ఉంటుంది, USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. రియల్మీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఈ సౌండ్ బార్ ద్వారా టీవీ సౌండ్ దాన్ని 200% ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ టూత్ బ్రష్ని కూడా తీసుకొచ్చింది. రియల్మీ N1 సోనిక్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ని. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 790 రూపాయలు పెట్టారు. ఇది మనకి బ్లూ వైట్ కలర్స్లో లభిస్తుంది. ఇందులో బ్యాటరీ చూసినట్టయితే 800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, Type-Cతో వస్తుంది. మనం ఒకసారి బ్రష్ని ఛార్జ్ చేసినట్టయితే 130 రోజుల వరకు వాడుకోవచ్చు. అలాగే మనం 5 minutes ఛార్జ్ చేసుకుని 9 రోజుల వరకు వాడుకోవచ్చు అని వీళ్ళు చెప్పారు. ఈ బ్రష్ అనేది IPX7 రేటింగ్తో వస్తుందని వీళ్ళు తెలియజేశారు. మనకి బ్రష్ అనేది 2 minutes యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుందని వీళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ 20,000 mAh పవర్ బ్యాంక్ 2. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 1,599 రూపాయలు పెట్టారు. ఈ పవర్ బ్యాంక్ అనేది బ్లాక్ ఎల్లో కలర్స్లో సేల్స్కి అయితే వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసుకుని 3 పోర్ట్స్ ద్వారా ఒకేసారి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు మొబైల్స్ అనే వాటిని. మనకి ఇందులో 2 టైప్ USB పోర్ట్స్ ఉంటాయి, ఒక టైప్ USB-C పోర్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు పవర్ బ్యాంక్తో పాటు 2-in-1 ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 2-in-1 ఛార్జింగ్ కేబుల్లో మైక్రో USB ఉంటుంది, Type-C ఉంటుంది. మనకు కావాల్సిందని మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ ద్వారా మొబైల్స్ని 18 volts ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ కూడా మనం 18 voltsతో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ స్మార్ట్ క్యామ్ 360 degrees. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 2,999 రూపాయలు పెట్టారు. ఫస్ట్ టైం సేల్ కింద 400 రూపాయలు తగ్గించి 2,599 రూపాయలకి ఈ కెమెరాని తీసుకొస్తున్నారు. ఈ కెమెరా వైట్ కలర్లో లభిస్తుంది. ఈ కెమెరా ద్వారా మనం 1080p వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలో 128GB మెమరీ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ క్యామ్లో AI మోషన్ డిటెక్షన్ మానిటర్ అయితే ఉంటుంది. 360 degrees పెనరామిక్ విజన్ అయితే ఉంటుంది. ఈ కెమెరాలో నైట్ విజన్ కూడా ఉంటుంది. నైట్ విజన్ ద్వారా నైట్ టైం వీడియోస్ కూడా మనకి బాగా రికార్డ్ అవుతాయని వీళ్ళు తెలియజేశారు. ఈ కెమెరాలో వాయిస్ టాక్బాక్ ఫీచర్ అయితే ఉంటుందని తెలియజేశారు. ఈ కెమెరా మనకి వైఫై కనెక్ట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాని మొబైల్ కనెక్ట్ చేసుకుని మొబైల్ ద్వారా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరాలో 3D నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుందని వీళ్ళు తెలియజేశారు. 3D నాయిస్ క్యాన్సిలింగ్ అనేది నాయిస్ని రెడ్యూస్ చేస్తుందని తెలియజేశారు. దాని ద్వారా మనకి వీడియో అనేది క్వాలిటీ బాగా వస్తుందని వీళ్ళు తెలియజేశారు. ఇది కెమెరా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ 2 బడ్స్ని లాంచ్ అయితే చేసింది. ఒకటి వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 4,999 రూపాయలు పెట్టారు. డిస్కౌంట్ కింద 500 రూపాయలు తగ్గి 4,499 రూపాయలు లభిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి బడ్స్ వైర్లెస్ ప్రో అనేది దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 3,999 రూపాయలు పెట్టారు. మనకి 1000 రూపాయలు తగ్గి 2,999 రూపాయలు లభిస్తుంది. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ బడ్స్ వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. ఈ బడ్స్ వచ్చేసరికి 35 decibels వరకు నాయిస్ రిడక్షన్ చేస్తాయని వీళ్ళు తెలియజేశారు. ఈ బడ్స్లో 2 మైక్రోఫోన్స్ ఉంటాయని తెలియజేశారు. అలాగే బడ్స్ వచ్చేసరికి బ్లూటూత్ 5కి సపోర్ట్ చేస్తాయని, అలాగే వీటిలో 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయని తెలియజేశారు. ఈ బడ్స్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 25 hours వాడుకోవచ్చు అని తెలియజేశారు. ఈ బడ్స్ వచ్చేసరికి లోడ్ లేటెన్సీ మోడు, ట్రాన్స్పరెన్సీ మోడు, అలాగే వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్కి టచ్ కంట్రోల్స్ కూడా సపోర్ట్ చేస్తాయని తెలియజేశారు. ఈ బడ్స్ వచ్చేసరికి IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ చేస్తాయని తెలియజేశారు. ఈ బడ్స్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ లభిస్తాయని తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే ఇవి కూడా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. వీటిలో కూడా మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది, లో లేటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. ఇది కూడా IPX4 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి నెక్ బండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్తో వస్తుంది. అండ్ ఇందులో బ్యాటరీ లైఫ్ చూసినట్టయితే 22 hours అయితే ఉంటుందని తెలియజేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 22 hours అయితే వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 13.6mm డైనమిక్ డ్రైవర్స్తో వర్క్ చేస్తుందని వీళ్ళు తెలియజేశారు. ఇది 2 యొక్క బడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది. ఇది రియల్మీ లాంచ్ చేసిన గ్యాడ్జెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ ఛానల్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.